హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి. బయట వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా స్పైసీగా టేస్టీగా స్నాక్స్ అనేవి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ టైంలో 10 నిమిషాల్లో పిండిని ప్రిపేర్ చేసుకుని మిర్చి బజ్జీ అనేది చేసుకోవచ్చండి. రోడ్ సైడ్ మిర్చి బజ్జీ కన్నా కూడా చాలా టేస్టీగా, హెల్దీగా, హైజీనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మిర్చి బజ్జీ అనేది పిండి కలిపే విధానం అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ మిర్చి బజ్జీ చాలా స్పైసీగా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బజ్జీ పచ్చిమిర్చిని తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత నేను చూపించిన విధంగా చాకుతో ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకుని దాని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయండి. గింజలు లేకుండా పచ్చిమిర్చితో మాత్రమే మనం బజ్జీ అనేది వేసుకోబోతున్నామండి. గింజలు అనేవి ఉంటే మీరు ఘాటుకి మిర్చి అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి బజ్జీ అనేది మనం తినలేకపోతాం. చిన్నపిల్లలు అయితే అస్సలు తినలేరండి. గింజలన్నీ కూడా తీసేయండి. ఇలా ఒక 1/2 కేజీ మిర్చితో బజ్జీ అనేది చేయబోతున్నాను. గింజలన్నీ కూడా లోపల గింజలన్నీ తీసేసాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు వాము పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కొంచెంగా జీలకర్ర పొడిని, కొంచెంగా ధనియాల పొడిని వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ని వేసాం కదండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని కట్ చేసుకుని ఇలా అరచెక్క నిమ్మరసాన్ని ఈ పౌడర్స్లో ఈ మిక్సింగ్ బౌల్లోకి రసం వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా పూర్తిగా కలిసేంత వరకు కలపండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసి మనం పిండిని కొంచెం చిక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ పొడిలాడుతున్నట్లుగా ఉండకూడదు. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి పిండిని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోవాలి. చిక్కని లిక్విడ్ లాగా కలుపుకోండి. వాటర్ని చూసుకుంటూ కొంచెంగా పోసినట్లయితే మరీ జారుగా అవ్వకుండా మనకి కావలసిన విధంగా పిండి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకుని లోపల గింజలన్నీ తీసేసుకున్న పచ్చిమిర్చిని తీసుకుని ఇలా మనం ఓపెన్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని కొంచెంగా తీసుకుంటూ లోపల వరకు ఇలా అప్లై చేయండి. మరీ ఎక్కువగా అక్కర్లేదండి. లైట్గా ఇలా అక్కడక్కడ అంటుకునేలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన మిర్చిని కూడా ఓపెన్ చేసుకుని కొంచెంగా శనగపిండి పేస్ట్ని తీసుకుని ఈ విధంగా లోపల అప్లై చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, బజ్జీ పచ్చిమిర్చిని బజార్లో మనం మార్కెట్లో వెజిటబుల్ మార్కెట్లో తెచ్చుకుని ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ మిర్చి అయితే మనకి ఘాట్ అనేది అసలు ఉండదండి. ఎన్ని బజ్జీలైనా కూడా చాలా ఈజీగానే తినేయొచ్చు. స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఇలా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఇలా మనం కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకున్న మిర్చి అన్నిటిలోకి కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పేస్ట్ని లోపల అప్లై చేసుకుని గిన్నెలోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బజ్జీ కోసం పిండిని ప్రిపేర్ చేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా శనగపిండిని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండిని వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి చిటికెడు పసుపు కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు వాము పొడి కానీ వాము కానీ వేసుకోండి. క్రష్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా శనగపిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని
కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలపాలండి. ఇలా విస్కర్తో కానీ గరిటెతో కానీ కలిపినట్లయితే పిండిలో ఉండలనేవి ఎక్కడా లేకుండా పిండి చాలా జారుగా లిక్విడ్ లాగా బాగా సాఫ్ట్గా కలుస్తుంది. ఈ విధంగా కలిపి చూడండి. మనం ఒక వేలుని ముంచి చూసినట్లయితే పిండి అనేది వేలికి అంటుకొని మరీ ఫాస్ట్గా జారకుండా ఇలా అంటుకొని ఉన్నట్లయితే పిండి అనేది కరెక్ట్గా రెడీ అయినట్లేనండి. ఈ విధంగా కలపండి. మరి ఎక్కువగా వాటర్ అనేవి ఇంకా యాడ్ చేయొద్దు. ఇలా పిండిని కలుపుకున్నాం కదా, విస్కర్తో 2 నిమిషాల పాటు బాగా పిండిని బీట్ చేస్తూ కలిపినట్లయితే ఒకే డైరెక్షన్లో ఇలా బాగా కలిపినట్లయితే బజ్జీ అనేది చాలా పొంగుతూ క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత పిండిని ఒక గ్లాస్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోండి. ఇలా గ్లాస్లోకి తీసుకుంటే మనం మిర్చిని డిప్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా మనం ఇలా ముంచి అలా కళాయిలో వేసేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేయటం అనేది ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. పిండి అంతా కూడా ఇలా పొడవుగా ఉన్న ఒక గ్లాస్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్క పచ్చిమిర్చిని కూడా ఇలా శనగపిండిలో డిప్ చేస్తూ కళాయిలో వేసుకోవటమే. 10 నిమిషాల్లో పిండిని ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీ అనేది కుక్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ ఇది. అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. మనం బండి మీద తెచ్చుకునే బజ్జీ కన్నా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. నేను చూపించిన విధంగా పిండిని కలిపి చూడండి. మీకు కూడా బజ్జీలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. మనం పిండిలో పచ్చిమిర్చిని డిప్ చేస్తున్నప్పుడు ఒక సైడ్కి ఇలా గ్లాసుకి రుద్దినట్లుగా చేసినట్లయితే ఒక సైడ్ అంతా కూడా పిండి అనేది లేకుండా మిర్చి అనేది వస్తుంది. అప్పుడు మనం ఆయిల్లో వేసిన తర్వాత పచ్చిమిర్చిని ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై చేసినట్లు అవుతుందండి. మొత్తం పిండి పచ్చిమిర్చి చుట్టూ కూడా అప్లై అయినట్లయితే లోపల ఉన్న పచ్చిమిర్చి అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వదు, తింటున్నప్పుడు ఘాటుగా అనిపిస్తుంది. అందుకే మనం పిండిలో డిప్ చేస్తున్నప్పుడు ఒక సైడు గ్లాసు వైపుకు రుద్దుతూ పిండిలో డిప్ చేసి కళాయిలో వేసినట్లయితే పచ్చిమిర్చి అంతా కూడా లోపల వరకు చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా పచ్చిమిర్చితో సహా తినేయొచ్చండి. అస్సలు ఘాటు అనేది అనిపించదు. పచ్చిమిర్చి కూడా కళాయిలో బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అప్పుడే బజ్జీలు ఎన్నైనా కూడా మనం ఈజీగా తినేయగలుగుతాం. మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలతో అలాగే నిమ్మరసంతో సర్వ్ చేసుకోవటమే. 10 నిమిషాలు చాలండి పిండిని ప్రిపేర్ చేసుకుని బజ్జీ చేసుకోవటానికి. ఇంట్లో చేసి పెట్టినట్లయితే అందరూ టేస్టీగా తింటారు కదా. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.